వస్తున్నారు. మేము ఆలయంలోకి మేము వెళ్తున్నాం. వెళ్తున్నారు. మేము విహారయాత్రగా అలా బడిలోకి వెళ్ళి చదువు నేర్చుకుందామని ముందుకు బయలుదేరాం. పక్క నుంచి మాకు దారి ఉంది ఇటు. ఆ దారిలోంచి బడిలోకి వెళ్ళి చదువుకుందాంలే అంటే మీరు అడ్డంగా నిలబడి నన్ను పెళ్లి చేసుకుంటారా, నేను మహారాజు గారి అబ్బాయిని కాబట్టి నాకు ఇవ్వండి అని అడగటం ధర్మమా? మా అమ్మాయి ఏదో చదువుకుందామని స్కూల్కి వెళ్తోంది, ఈ దారిగా పోదాంలే అటంతా చుట్టుపక్కల అవుతుందని ఈ దారిగా వెళ్తోంది అనమాట. వెళ్తుంటే మధ్యలో పుంసాన్మోహన రూపాయ అన్నట్టుగా పురుషులకే మోహాన్ని కలిగించే రాముడు నిలబడ్డాడు. కాబట్టి ఏదో ఆదమరుపులో అలా ఓరచూపు చూసాం. దానికే అలా నిలబడితే ఇంకా మేమేం చేస్తాం? చూశారని ఒప్పుకున్నారుగా, చూశారని అయితే ఒప్పుకున్నారుగా. అవును, అయిపోయింది. ఇంకా ఏమొద్దు, ఇంకా సమాధానం మీరే ఇచ్చారు. వెళ్తుంటే 100 కనబడతాయి, 100ని చూస్తూనే ఉంటాం. అలాగే మిమ్మల్ని చూసాం ఆట విడుపుగా. దానికి మీరు రాగానే ఏదో అనుకుంటే మేమేం చెప్తాం? అంటే 100 మందిని చూసి 101 వాడిగా అనుకుంటున్నారా? చిచ్చి, మాకు అలా అలవాట్లేదు. మేము కూడా ధర్మంగా ఉంటాం అనమాట. ఎవరినైనా ఓరచూపుతో చూస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాం అనమాట. ఊరచూపు చూసారని ఒప్పుకున్నారు. ఎవరు? ఇంకా వద్దు, మీరు చూసారని అన్నారు. మేము చెప్పేది మీకు అదే, మీకు ఒకటే చెప్తున్నాం. మీరే అడుగుతున్నారు, మేము ఆగిపోయాం, మీరేం చేస్తారో చెప్పండి. ఇప్పుడు ఎదురుగా ఒక స్త్రీ ఉన్నారనుకోండి, చూసేసరికి ఎవరైనా ఆగుతారు. ఎందుకు? ధర్మం కాబట్టి, లేడీస్ ఫస్ట్ అని చెప్తాం కాబట్టి, వారికి ముందు దారి ఇచ్చి మేము జరుగుతాం కాబట్టి. అయితే మా దారిలో మేము వెళ్తూ ఉన్నాం. మీరు చూడండి, ఇటు పనికి దారి లేదు, దొంగ దారి ద్వారా వెళ్తున్నారు. అటు దారి ఉంటే అటు తిరిగి ఉండాలి. ఎందుకు వస్తున్నారు? మా ఆలయంలోకి మేము వెళ్తూ ఉన్నాం ఆటలు ఆడుకొని. మరి మేము అటు వెళ్దాం అంటేనే అడ్డుగా నిలబడ్డారులే. మళ్ళీ అటు లేడు దేవుడు, ఇటున్నాడు. మళ్ళా ఇటు తిరిగామన్నమాట. మళ్ళా ఇటు వచ్చి నుంచున్నాడు ఆయన. మీకే అర్థమవుతుంది స్వామి ఎటున్నాడు. అటు తిరిగితే అటు ఉంటున్నాడు, ఇటు తిరిగితే ఇటు ఉంటున్నాడు. ఎటు వెళ్ళాలో ఆయన సర్వవ్యాపి, ఎటు చూసినా ఆయన కనబడుతున్నాడని మీరు అంత ప్రేమించారు భగవంతుని. కాదు, సర్వాంతర్యామి అన్నారు కదా. మరి అటు ఉంటాడు, ఇటు ఉంటాడు, ఎటు ఉంటాడు కాబట్టి ఎటు చూడాలో అర్థం కాక మీ వంక చూసాము. అదే, అందుకే చూసారనే అంటున్నా, నేనేమనట్లే. మీరు మొదలు చూసారు కాబట్టి అడుగుతున్నాం. చూసాగారు కదా. ఇప్పుడు మేము అనేది మీకు అర్థం కావాలి. మీరే రిటర్న్ ప్రశ్న ఇస్తున్నారు. నేను అనేది మిమ్మల్ని చూసి ఆగారా లేదా? ఎవరు మిమ్మల్ని ఎవరిని చూసి మేము ఆగలేదు. మా భక్తులను చూసి ఆగాం. భక్తులను చూసి భక్తులను అనుగ్రహించడానికి స్వామి బయటికి వచ్చాడు. అంతలోపు ఒక భక్తురాలుగా అనుకొని తన వైపు చూశాడు తప్ప ఎవరు ఏంటని వీక్షించి చూడలేగా. చూస్తే వెళ్ళిపోండి, వెళ్తున్నామని వెళ్ళండి, మేము వద్దాం లేదు కదా. సరే, దారి వండి హాయిగా వెళ్తాం, ఇబ్బంది ఏం లేదు మాకు. కానీ ఊర చూపుతో అలాగే నడుచుంటే మేమేం చేస్తాం? మరి మీకు అలా అనిపిస్తుంది. ఎటు చూసినా ఊర చూపు అంటే కష్టంగా. ఇప్పుడే అన్నారు సర్వాంతర్యామి అన్నారు. ఎటు తిరిగినా మీకు ఊర చూపే కనబడుతుందంటే ఇక మరి మీరు మీ గురించి మేమే ఆలోచించాలంటే ఇబ్బందిగానే ఉంది. మేమే ఆలోచించక్కర్లేదు. మాకు జనక మహారాజు మా యొక్క తండ్రి అన్నమాట. మేము భూగర్భంలోంచి జన్మించిన వాళ్ళం. మీకు తెలుసో తెలియదో? తెలిసిందా? భూమిలోంచి జన్మించిన వాళ్ళం అన్నమాట. అలా మేము భూమిలోంచి జన్మించాం కాబట్టి అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. భూమిలోకి పైనుంచి ఎట్టయినా వెళ్తూనే ఉంటాం. అదే 14 లోకాలు మీవే అన్నారు కదా. మళ్ళా కింద లోకంలోకి వస్తారేమో. మళ్ళా మీరెందుకు పైకి రావడం అని మేమే పైకి వచ్చాం అనమాట. అదే వచ్చామని అంటున్నాం మేము. సరే, వచ్చారు కాబట్టి ఏం కావాలో చెప్పండి. మేకేం కావాలి? మాకేం అక్కర్లే. మీరే పెళ్లి సంబంధం తీసుకొచ్చారు, మీరేం మాట్లాడతారో మాట్లాడండి, మేము అప్పుడు మాట్లాడతాం. మేము మాట్లాడడానికి రాలేదు, మేము చూడడానికి వచ్చాము, చూసాము. మరి బాగున్నావా లేదా? మేము పెళ్లి చూపులకు రాలేదు. మరి దేనికి వచ్చారు? మరి పెళ్లి చూపులు రాకట దేని గురించి అడుగుతున్నారు? నాకు అర్థం కాల. మరి ఆడుకోండి, వెళ్ళి ఆడుకుంటూనే ఉన్నా. మీరే ఎదురుగా మీ ఎదురుగా నుంచుంటే మీరు ఆడుకోవచ్చు, ఎటైనా సరే ఆడుకోవచ్చు. సరే, అటే తిరిగి ఆడుకుంటాం. ఆడుకోండి. మా అమ్మ ఎటు కూడా అటు ఇటు ఆడుకుంటూ మళ్ళా అడ్డొస్తుందని అనుకుంటారు. పోన్లే, పాపం ఎలాగో మగవారు కదా. మా అమ్మాయికి కూడా యుక్త వయసు వచ్చింది, వివాహం చేద్దాం అనుకుంటున్నాం. మరి మీరేమన్నా అబ్బాయిని ఇస్తారా? ఎందుకు మనసులో మాట ఎందుకు దాచుకోవడం అని ముందుగానే అడుగుతున్నాం. మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం, మీరు అడిగారు కాబట్టి. ఆడపిల్లి వారు అడిగితే మగవారు వద్దు అని చెప్పకూడదు. జగత్ కళ్యాణం జరగాలి కాబట్టి మా స్వామిని అడిగాము. అడిగితే ఏమంటారు స్వామి అంటే, వారు అడిగారా అన్నారు. అడిగాము అని చెప్పారు.
చేసుకుంటా అన్నాడు. అయిపోయింది ఆ అంతే. అమ్మవారు కూడా అదే అడిగారు. వాళ్ళు ఏమన్నా మన గురించి అడిగారా? అడిగితే ఊ అనంటే, అడగపోతే ఊ అనంటే అన్నారు. ఊ అంటావా మామ, ఊ అంటావా? అయితే ఊ అన్నాడు.